ఒక చిన్న గ్రామంలో పిసినారి పుల్లయ్య ఉండేవాడు. తన తాతవారి పాతపాటిన ఇంట్లోనే ఉండేవాడు. ఆ ఇంటికి ముళ్ళు కూరలు, చిన్ని చిన్ని రంధ్రములు, పడిపోయిన గోడలు. కాని పుల్లయ్య దాన్ని మరమ్మతు చేయలేదేం తెలుసా? డబ్బు ఖర్చవుతుందనే భయంతో. ఒకరోజు జలధారల వాన మొదలైంది. పల్లె అంతా తడిసి ముద్దైంది. పుల్లయ్య ఇంట్లో నీరు తొలకరిస్తోంది. కిటికీల నుంచి చుక్కలెత్తుతున్నాయి. పక్కింటి మల్లయ్య వచ్చి అడిగాడు, పుల్లయ్య, ఇల్లు మరమ్మతు చేయలేవా? పుల్లయ్య జవాబు, ఇప్పుడా మల్లయ్య? ఈ వానల్లో పనెలా చేస్తాను? వేసవిలో చేస్తాను. కొన్ని రోజులకే వేసవి వచ్చింది. గ్రామం అంతా బిజీగా మారింది. ఎవరూ తల్లడిల్లకుండా తమ పనుల్లో మునిగిపోయారు. మల్లయ్య మళ్ళీ అడిగాడు, ఇప్పుడు వేసవి కదా, ఇల్లు కట్టించావా? పుల్లయ్య నవ్వుతూ అన్నాడు, అయ్యో మల్లయ్య, వేసవిలో ఏం సమస్య ఉంది? నేను పొలం పనికి వెళ్తాను, రాత్రి టిన్నెలో పడుకుంటాను. డబ్బు వృథా ఎందుకు? రోజులు పోతున్నాయి. పల్లె జీవితం సాగుతోంది. పుల్లయ్య మాత్రం తన కొద్ది డబ్బు గుప్పెడు పద్ధతిగా లెక్కపెడుతూ ఖర్చు లేకుండా జీవిస్తున్నాడు. గోడలు బీటలు వారుతున్నా పట్టించుకోలేదు. మళ్లీ మబ్బులు కమ్ముకున్నాయి. ఈసారి గాలి బలంగా వీచింది. వర్షం మరింత భయంకరంగా కురిసింది. పుల్లయ్య ఇల్లంతా వణికిపోయింది. లోపల కూచున్న పుల్లయ్య టన్నెలు తాడులతో తగిలించి మెట్లమీద నిలబడ్డాడు. కాని ఈసారి సహించలేకపోయింది. ఒక పెద్ద శబ్దంతో ఇల్లు కూలిపోయింది. మల్లయ్య పక్కింటి వారితో కలిసి లాంతర్లతో పరుగులు తీశాడు. మట్టిలోంచి పుల్లయ్యను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కాని అప్పటికే అతను మనల్ని వదిలేశాడు. రేపటిరోజు సూర్యుడు వెలిగాడు. పల్లె నిద్రలేచింది. కూలిన ఇంటి మట్టిలో తడిసిన నాణేలు కనిపించాయి. మల్లయ్య వాటిని చూస్తూ తలపట్టుకున్నాడు. పుల్లయ్య కడపాటిగా వాడని డబ్బులు ఇప్పుడు ఎవరికీ ఉపయోగపడనివి. పలుకుబడి ఉంది కదా, ధనం దాచుకోవాలి కాని దానికి బానిసైతే మన జీవితం పోతుంది. పిసినారి పుల్లయ్య మనకు చెప్పిన చివరి పాణ్యమదే. డబ్బు మనసు కాకూడదు, అది సహాయం చెయ్యాలి, బంధాలు పెంపొందించాలి. లేకపోతే మిగలేది శూన్యమే. పిసినారితనం కాపాడదు, అవసరానికి ఖర్చు చేయడం కూడా తెలివి. పరిష్కారం కోసం సమయం వృథా చేస్తే జీవితమే చేతులలో నుంచి పోతుంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని మనసుకు నచ్చే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో చక్కటి కథతో. ధన్యవాదాలు చూసినందుకు.